ఇప్పుడు మన పూర్వీకులు ఉన్నారు, మన విశ్వాస విషయంలో పూర్వీకులు ఉన్నారు, గొప్ప గొప్ప సేవ చేశారు. ఉదాహరణకి భగత్ సింగ్ గారు ఉన్నారు. భగత్ సింగ్ గారు మంచోడు, ఆయన చాలా మంచోడు. ₹1 డబ్బు ఆశించకుండా నిస్వార్థంగా పరిచయం చేశాడు. అయితే ఆయన చేసినవన్నీ మంచివి కాదు. మీకు అర్థమవుతుందా? ఆయన చాలా మంచోడు, దేవుడి కోసం చాలా ప్రయాసపడ్డాడు. ఆయన రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు. భాష కాని భాష, ప్రాంతం కాని ప్రాంతం, జనాంగం కాని జనాంగం మధ్య అద్భుతమైన సేవ చేశాడు. అయితే చేసినవన్నీ మంచి పనులు కాదు. చాలా మంచి పనులు ఉన్నాయి, అందులో అన్ని మంచి పనులు కాదు. దీన్ని మెచ్యూరిటీ అంటారు. ఏది ఇప్పటికీ మనం తీసుకోవచ్చు, ఏది పక్కన పెట్టాలనే దాన్ని ఏమంటారు? మెచ్యూరిటీ, పరిణితి, పరిపక్వత అంటారు. మీకు అర్థమైందా? కానీ క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే ఇప్పుడు అతివృష్టి, అనావృష్టి అంటే ఏంటంటే ప్రేమిస్తే విపరీతంగా ప్రేమిస్తారు, ద్వేషిస్తే విపరీతంగా ద్వేషిస్తారు. ఉంటే ఇటువైపు అయినా ఉంటారు, లేకపోతే అటువైపు అయినా ఉంటారు. ఈ మధ్యలో స్థలం ఉంటుంది, ఖాళీ ఉంటుంది అనేది తెలియదు మన వాళ్ళకే. మంచోడు అన్నాం అనుకో, మంచోడా, ఇక యేసు ప్రభుని తీసి పక్కన పెట్టి ప్రభు కాసేపు ఉంటూ మా మంచోడు ఒకటి దొరికాడని ఈయన నెత్తికి ఎక్కించుకొని ఊరేగుతాం పైకి. ఎంత ప్రేమిస్తామంటే ఇంకా అంతకు మించిన ప్రేమ. యేసు ప్రభు కూడా పనికిరాడు, ఇక ఆయన పక్కన పెట్టేస్తాం, అంత ప్రేమిస్తాం. ఏదైనా తప్పు చేశాడన్నాం అనుకో, చిచి తప్పుడోడా తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేస్తాం. అంటే ఉంటే డస్ట్బిన్లో అయినా ఉంటాడు, లేకపోతే నెత్తి మీద అయినా ఉంటాడు. కాదు, ఈ మధ్యలో కూడా స్థలం ఉంది. ఎక్స్ట్రీమ్ వెళ్ళకూడదు. ఎప్పుడు ఇటువైపు ప్రేమించడమో లేకపోతే ఇటువైపు ద్వేషించడమో కాదు, ఈ మధ్యలో కూడా స్థలం ఉంది. ఎంతవరకు ప్రేమించాలో, ఎంతవరకు ద్వేషించాలో, ఏ విషయంలో ప్రేమించాలో, ఏ విషయంలో ద్వేషించాలో, ఈ మధ్యలో న్యూట్రల్ గ్రౌండ్ అని ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశానికి ఒక బార్డర్ ఉంటుంది, సరిహద్దు ఉంటుంది. అటువైపు పాకిస్తాన్కి ఇంకొక బార్డర్ ఉంటుంది, గీత ఉంటుంది. మనం ఏమనుకుంటా తెలుసా, మన మ్యాప్ చూసిన తర్వాత ఇలా లైన్ ఉంటుంది, ఓహో ఇలా లైన్ ఉంటుందేమో అని అనుకుంటాం. ఈ లైన్కి అటువైపు పాకిస్తాను, ఆ లైన్కి ఇటువైపు భారతదేశం అనుకుంటాం. కాదు కాదు, ఇక్కడ గీత ఉంటే, కంచె ఉంటే, అదిగో అల్లంత దూరంలో ఇంకొక కంచె ఉంటుంది. ఆ కంచె నుంచి అటువైపు పాకిస్తాను, ఈ కంచె నుంచి ఇటువైపు భారతదేశం. మరి ఈ మధ్యలో కూడా ల్యాండ్ ఉంది, దీన్ని ఏమంటారంటే బఫర్ జోన్ అంటారు, లేకపోతే న్యూట్రల్ గ్రౌండ్ అని పిలుస్తారు. నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. ఇది ఎవరిది కాదు, వాళ్ళది కాదు, వీళ్ళది కాదు. ఇక్కడ వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకోవచ్చు, వీళ్ళు వెళ్ళి వ్యవసాయం చేసుకోవచ్చు. ఇద్దరు ఆ పొలం దగ్గర చేతుల మీద చేసుకొని ఎరా బాగున్నా మాట్లాడుకొని సాయంకాలం వాడు అటు వెళ్ళచ్చు, మనం ఇటు రావచ్చు. మీకు అర్థమైందా? ఇది వాళ్ళదే కాదు, మనదే కాదు. దీన్ని బఫర్ జోన్ అంటారు, న్యూట్రల్ గ్రౌండ్ అంటారు. మన క్రైస్తవ పరిస్థితి ఏంటంటే అలా ఉండకూడదండి, మధ్యలో న్యూట్రల్ గ్రౌండ్ వద్దు, ఉంటే అటువైపు ఉండాలి, లేకపోతే ఇటువైపు ఉండాలి, అంతే. అటువైపు నుంచి ఇటువైపు వస్తే నరికేస్తాం, ఇటువైపు నుంచి అటువైపు పోతే నరికేస్తాం. ఇప్పుడు భగత్ సింగ్ గారు మంచోడు అన్నా అనుకో, అయిపోయి ఇంకా ఆయన తుమ్మిన, దగ్గిన, గోక్కున్న ప్రతిదీ కూడా శబాష్ శబాష్ అంటూ ఉంటే నేను మంచోడిని అవుతాను. అలా కాదండి అన్నాం అనుకో, అవే దొంగ మనం. ఇంక ఈ జానపద మాట వినకూడదు, వీడు అసలు గౌరవించట్లేదు, వీడికి మర్యాద లేదు, ఏంటంటే మాట్లాడతారు. కాదు, ప్రతి వ్యక్తిలో లోపాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి పరిపూర్ణుడు కాదు. ప్రతి వ్యక్తికి పూర్తిగా విషయం తెలియదు. నాకు తెలిసినంత మట్టుకు నేను బోధిస్తున్నా, తర్వాత ఇంకొక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తికి తెలిసినంత మట్టుకు ఆ వ్యక్తి బోధిస్తాడు. గతంలో కొంతమంది పరిచయం చేశారు, వాళ్ళకి తెలిసినంత మట్టుకు వాళ్ళు బోధించారు. వాళ్ళకు తెలియంది నేను ప్రకటిస్తున్నా, నాకు తెలియంది ఇంకో వ్యక్తి ప్రకటిస్తాడు, వాళ్ళకు తెలియంది ఇంకో వ్యక్తి ప్రకటిస్తాడు. అలా కాకుండా మొత్తం నేనే ప్రకటించాను, మొత్తం నాకే తెలుసు అంటే ఇక రెండో వ్యక్తికి అవకాశం ఉండదు. అలా ఏంటంటే మంచోడు భగత్ సింగ్ గారు, చాలా మంచోడు. ఆయన సాక్ష్యం భలే ఉంటుంది. నిస్వార్థమైన సేవ చేశాడు, ₹1 ఆశించకుండా ఎన్నో త్యాగాలు చేశాడు. కానీ ఆయన కొన్ని వాక్యానికి సంబంధించి వ్యతిరేకమైన పనులు చేశాడు. పెద్ద పెద్ద నష్టాలు, ఇంకా చిన్న చిన్నవి. ఉదాహరణకి వాగ్దానాలు, దేవుడు మాట్లాడతాడు, ఇలాంటి కొన్ని తీసుకొచ్చాడు. ఇప్పటికీ అక్కడే ఉంటారు కొంతమంది. ఈ వాగ్దానం అని మనం దగ్గర ప్రసంగం చేస్తున్నాం. ప్రసంగం చేస్తూ ఉంటే ఒక ఆయన అలా నోరెళ్ళ పెట్టి ఆస్వాదిస్తున్నాడు, బలి చెప్తున్నాడు వాక్యం అని.
ఎందుకో నా కర్మగాలో ఆయన కర్మగాలో తెలియదుగా మధ్యలో వాగ్దానం గురించి ఒక చిన్న పాయింట్ వచ్చింది. దెబ్బతో ముఖంలో కలబోయింది ఆయనకి. ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు, ఇద్దరు ముగ్గురికి ముఖంలో కల తప్పిపోయింది. అర్రే, ఇంత బాగా ప్రసంగం చేసి వచ్చి ఎక్కడ పడ్డాడు, వాగ్దానాల మీద పడ్డాడే అని తర్వాత ప్రసంగం వినలే వాళ్ళు. తర్వాత ఏం ఆలోచిస్తున్నారంటే లేచిపోదామా కూర్చుందామా, లేచిపోదామా కూర్చుందామా అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. లేచిపోతే బాగుండదేమో, కాసేపు ఉందాం, విన్నట్టు నటిద్దామని మొత్తానికి నటించే కార్యక్రమం పెట్టుకున్నారు. అక్కడి నుంచి నాకు అర్థమైంది, ఎప్పుడైతే ఇది తప్పు అన్నానో ఫినిష్ అయిపోయింది. ఇక నేను ఏమయ్యాను, పెహల్గాంలో దాడి చేసిన టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఉగ్రవాదిని అయిపోయినప్పుడే. ఇక వీడు మనోడు కాదు, వీడు పాస్టర్ కాదు. అంటే ప్రేమిస్తే అంత ప్రేమిస్తారు, ద్వేషిస్తే అంత ద్వేషిస్తారు. లేదు, మధ్యలో కూడా న్యూట్రల్ గ్రౌండ్ ఉంటుంది. ఎంతవరకు ఏ విషయంలో ప్రేమించవచ్చు, ఏ విషయంలో ద్వేషించవచ్చు, ఏది తీసుకోవచ్చు, ఏది వదిలిపెట్టచ్చు. అలా ఏంటంటే ఒక వ్యక్తిని ప్రేమిస్తే నెత్తికెక్కించుకోవడం, ఒక వ్యక్తిని ద్వేషిస్తే పాతాలను తొక్కేయడం కాకుండా ఏ విషయంలో ఆ వ్యక్తిని మనం అభిమానించవచ్చు, ఏ విషయంలో ఆ వ్యక్తి చెప్పిన దాన్ని మనం పక్కన పెట్టచ్చు అనేటువంటి దాన్ని మెచ్యూరిటీ, పరిపక్వత అని పిలుస్తారు. ఒక వ్యక్తి మంచివాడు అనగానే మొత్తం నెత్తినేసుకోకూడదు, తప్పు. చెడ్డవాడంటే మొత్తం క్యాన్సిల్ చేయకూడదు, తప్పు. న్యూట్రల్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది, అక్కడ ఆలోచించాలి. పాత నిబంధన కాలంలో దేవుడు పండుగల్ని ఎందుకు ఇచ్చాడు అంటే కొత్త తరానికి దేవుని గురించి తెలియచేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్ఠితమైనటువంటి రోజులవి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సండే స్కూల్ పేరుతో మన పిల్లలకి దేవుని గురించి నేర్పిస్తున్నాం. ఈ సండే స్కూల్ పెట్టింది భక్సింగ్ గారే. సండే స్కూల్ దాన్ని పెట్టింది భక్సింగ్ గారే. మంచిది, ఇది మంచిది కదా, చాలా మంచిది ఇది పిల్లలకి నేర్పించడం అనేది. కానీ December 31 నైట్ పెట్టింది కూడా ఈయనే. అది భ్రష్టత్వం. తేడా అర్థమైందా? సండే స్కూల్ పెట్టింది ఆయనే, చాలా మంచిది, పిల్లలకి దేవుని గురించి నేర్పించడం, పిల్లలకి ఇలా నేర్పించాలి, అలా నేర్పించాలి, ఇదంతా కూడా మంచి పరిచర్య. కానీ 31 నైట్ పెట్టింది కూడా ఆయనే, అది భ్రష్టత్వం, అది వాక్య వ్యతిరేకం. కాబట్టి ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు వదిలిపెట్టాలి? ఈరోజు మనం పండుగలు ఎలా పెడుతున్నామంటే మన భ్రష్టత్వాన్ని కొత్త తరానికి నేర్పించడానికి. కానీ దేవుడు పాత నిబంధనలో పండుగలు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని గురించి కొత్త తరానికి నేర్పించడానికి. బైబిల్లో ఉన్న పండుగలు దేవుని గొప్ప కార్యాలను భవిష్యత్ తరాలకి, కొత్త తరానికి నేర్పించడానికైతే ఈరోజు 21వ శతాబ్దంలో క్రైస్తవ్యంలో వస్తున్న పండుగలు దేనికి అంటే ఈ భ్రష్టత్వాన్ని కొత్త తరం మీద కూడా రుద్దడానికి పెడుతున్నారు.